హాయ్ గైస్, ఇప్పుడే స్టార్ట్ అయినాం మేడ్చల్ నుంచి. మేడ్చల్ హైదరాబాద్. వీఆర్ గోయింగ్ టు సోమనాథ్. గైస్ కాచిగూడకి వచ్చినాం. ఇక్కడ రాజ్కోట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది ఇప్పుడు, దానికోసం వెయిటింగ్. కాకపోతే ఇక్కడికి వచ్చినాక తెలిసింది అది 5 hours లేట్ అని. ట్రైన్లో మాకు ఫ్రెండ్స్ దొరికిండ్రు. అన్న పేరు సర్వం, ఈ అన్న పేరు పీయూష్. హాయ్ అన్న. అన్నోళ్ళకి తెలుగు రాదు, కాకపోతే నా పేరు సర్వం. హాయ్. అన్నోళ్ళకి అచ్చు కొంచెం తెలుగు కానీ ఏం తెలియదు. నా పేరు పీయూష్. మాతో వైబ్ అవుతున్నారు. మల్లెపుల్ల పల్లకి సాంగ్ మస్తు ఫేవరెట్ అయిపోయింది అన్నోళ్ళకి. డ్యాన్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి సోమనాథ్ వచ్చినాం వేరే వాళ్ళ నుంచి. చూడండి జాలీ జాలీగా ఉన్నాం. మొత్తం ఎన్ని అవర్స్ రా జర్నీ? 36 అవర్స్ జర్నీ చేసి ఆగం అయినాం. ఇక చూడండి మస్తుంది వ్యూ మాత్రం. క్రేజీ. సపరేట్ వీడియో తీసుకుంటారు వెనకాల. అక్కడ ఉంది సోమనాథ్, అటు సైడ్ సోమనాథ్. ఇప్పుడు ప్రస్తుతానికి రెడీ అయినాం, చెక్ ఇన్ అయినాం రూమ్లో రెడీ అయ్యి అటు బల్కా తీర్థ్ పోతున్నాం. బల్కా తీర్థ్ స్పెషాలిటీ ఏంటంటే ఆడ మన కృష్ణుడు మరణించిండు అన్నట్టు, ఆ ప్లేస్కి పోతున్నాము. ఇంకొక సముద్రంలో ఒక 5 శివలింగాలు ఉంటాయంట, ఆ శివలింగాలు కూడా చూపిస్తున్నారు. మనం ఆటోనికి అయితే 300లో సెట్ చేసినాం. మనం బాన్ గంగాకి వచ్చినాం. అక్కడ ఇంతకుముందు చూపిస్తున్నాం కదా లింగం ఉంది అక్కడ ఒకటి సముద్రం లోపల. బాన్ గంగా ఏంటిదంటే బాన్ అంటే మన ఇక్కడ నుంచి వెళ్ళే మన హంటర్ అనేటోడు బాణంని విసిరిండంట. అది పోయి మన కృష్ణుడికి దాకి బాలక్ తీర్థలా నెక్స్ట్ మనం పోయే ప్లేస్లో చనిపోయిండు కృష్ణుడు. అంటే బాణం ఇక్కడ నుంచే వదిలిండంట. ఇక్కడ కనిపిస్తుంది ఆ ప్లేస్, కరెక్ట్ ఇదే ప్లేస్ నుంచి వదిలిండంట. అది సంగతి. ఇప్పుడు దగ్గరకు పోయి చూపిస్తాము శివలింగం. హాయ్ గైస్, ఈ టెంపుల్ కనిపిస్తుందా? ఇక్కడ మనం జై శ్రీకృష్ణ ఇక్కడ హాయ్ గైస్ అంటే తిడుతున్నారు. జై శ్రీకృష్ణ. ఇక్కడనే మన శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసిండు. ఇక్కడ మనకి కాఫీ కాఫీకో చాక్లెట్ ప్రసాదం ఇచ్చిండ్రు. క్రేజీ ఉంది వైబ్ మాత్రం. కరెక్ట్ ఏంటిదంటే కరెక్ట్ ఆరతి అప్పుడు వచ్చినాం మేము. జన్మ ధాన్యం అనుకో, ఇంకా సేమ్ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఆరతి ఎక్స్పీరియన్స్ చేసినాక మీ చేయకపోతే వేస్ట్ అన్నట్టే ఇక లైఫ్లో, అంతే కదా? క్రేజీ ఫీలింగ్ అసలు. పక్కరండి ఇక్కడ ప్రసాదం చాక్లెట్ క్రేజీ ఉంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. బాలక్ తీర్థ దర్శనం అయిపోయింది. ప్రస్తుతానికి ఇక్కడ సోమనాథ్ వెనకాల ఒక సత్రంలో ఫ్రీగా భోజనం పెడుతున్నారు. జై సోమనాథ్. ఇప్పుడే పొద్దున లేచినాము, వెళ్తున్నాము సోమనాథ్ దర్శన్కి. దానికంటే ముందు ఇక్కడ లక్ష్మీనారాయణ మందిర్కి వచ్చినాం. కనిపిస్తుందా? జై భోలేనాథ్. ఇగో సోమనాథ్ దగ్గరికి వచ్చినాం. కనిపిస్తుందా సోమనాథ్? ఇంతకంటే లోపలికి పంపిస్తారో తెలియదు ఫోన్ని, అందుకే ఇప్పుడే చూపిస్తున్నాం సోమనాథ్. చూడండి. జై సోమనాథ్. జై భోలేనాథ్.
ఇగో మనోళ్ళు బిజినెస్ పెట్టిర్రు, కొత్త బిజినెస్ 10 రూపాయలు 10 రూపాయలు బుట్ట పెడుతుర్రు మనోళ్ళు కూడా. 10 రూపీస్ ఇస్తే బుట్ట. ఇగో వీడు ఓవర్ యాక్షన్, దేవుని దగ్గర 20 రూపాయలు ఎక్కువ పోతున్నాడు, పప్పు పోతున్నాడు, అర్థమైతలేదు. అంతే. పాపడ ట్రై చేస్తున్నా. గజ్జుడు గజ్జుడు మొత్తం ఆగమాగం ఉన్నది. ఇక్కడ అందరు ఇదే తింటారు టిఫిన్. ఇక్కడ వడలు బోండాలు ఉండే ఇవే తింటారు. పాపడాలంట, మళ్ళీ జిలేబీ అంట. జిలేబీ కూడా మొత్తం ఎల్లో కలర్ జిలేబీలు అన్నీ. సోమనాథ్ నవ్వుతలేడరా. ఇగో సరేలే కానీ ఇక్కడ సోమనాథ్ మందిర్కి వచ్చినాం. అక్కడ నుంచి వెళ్ళి 1 కిలోమీటర్ దూరంలో త్రివేణి సంఘం ఉన్నది. ఇక్కడ త్రివేణి సంఘం అంటే 3 నదులు పోయి ఒక దగ్గర కలుస్తాయట, అంతేనా కాక? మళ్ళీ అక్కడ నుంచి సముద్రంలో కలుస్తాయి. అదే 3 నదులు పోయి సముద్రంలో కలుస్తాయట. ఇదంతా కథ ఉన్నది. ఇగో ఇక్కడ సీగల్స్ ఉన్నాయి, గమ్మత్తున్నది. వెనకాల చూసిర్రా, వాళ్ళు ఫుడ్ పెడుతుర్రు సీగల్స్కి. సీగల్స్ అంటే మనం గిట్లున్నాయి, ఇగో ఫుడ్ వేస్తుర్రు చూడుర్రి. ఆ ఫుడ్ కూడా బయట అమ్ముతుర్రు. ఏం లేదు, పిండి ముద్ద 20 రూపాయలట పిండి ముద్ద ఇస్తే. ఆ పిండి ముద్ద మనం తీసుకురావచ్చు. కానీ ఇగో తాత కూడా ఉండి వీడియో తీస్తాడు. ఎవరిని? అమ్మమ్మని. వాళ్ళ లవ్ చూసిర్రా, అట్లుండాలి లవ్, అట్లుండాలి లవ్ ఈ ఏజ్లో కూడా. గమ్మతుంది పో కథ. జయ సోమనాథ్. ఇక చూడండి, ఇక్కడనే సోమనాథ్ దగ్గర 1 కిలోమీటర్ దూరంలో రామ్ మందిర్ ఉంది. సేమ్ మన అయోధ్య రామ్ మందిర్ లెక్కనే ఉంది. అంటే లుక్ ఎంత పెద్ద లేదు కానీ ఉంది. లోపలికి పోతున్నాం. ఒకవేళ లోపల చూడనైతే చూపిస్తా దేవుణ్ణి. జయ సోమనాథ్. ఇగో ఇక్కడ రామ్ మందిర్కి వచ్చినాము. రామ్ మందిర్ కనిపిస్తుంది కదా. మనోడు రామకోటి రాస్తున్నాడు. ఇట్లా అందరు రాయారు అన్నట్టు. తెలుగులో రాస్తాడు. అందరు హిందీలో రాస్తే మనం తెలుగులో రాస్తున్నాం. రామ్ 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 అని రాసి లాస్ట్కి ఒక లైన్ రాసి సంతకం పెట్టాలి అన్నట్టు. బుక్ ఉంటుంది ఇట్లా, చూసి అట్లా ఉంటుంది బుక్. అట్లా అన్నట్టు మంచిగా ఉంది. ఇదేదో కాన్సెప్ట్ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి. ఏమంటారు గైస్? కమెంట్ చేయండి. నిన్న చూపించిన కదా ఫుడ్, అదే ఫుడ్ టోకన్స్ ఇచ్చిర్రు, ఫ్రీగా ఫుడ్ పెట్టిర్రు. అసలు సోమనాథ్ వచ్చి మీరు కొనుక్కొని తింటున్నారంటే ఇక మీకంటే ఏం లేరు. ఇక మంచిగా ఉంది ఫుడ్. ఇక్కడ తినచ్చు. ఇక పైసలు ఎందుకు పెట్టుడు? సూపర్ ఫుడ్ పెడుతుర్రు. ఇక స్వీట్ పెట్టిర్రు, చపాతీ పెట్టిర్రు, రైస్ మనకు సౌత్లోకి రైస్ పెట్టిర్రు. ఇక అన్న అయ్యప్పన్న మనోడు చెట్టు కాడ కూర్చొని తింటుండు మోడల్. అటు త్రివేణి సంఘము అవన్నీ చూసిరుగా, అది అయిపోయింది. నెక్స్ట్ ద్వారకా పోతున్నాం. ఈవినింగ్ బస్సు ఉన్నది, దానికోసమే వెయిటింగ్. ఏం చేయాలో అర్థమవుతుంది. ఇంకా 3 గంటలు ఉన్నది బస్సు. షాపింగ్ చేస్తున్నాం చిన్నగా. అటు ఇటు తిరిగి మా మమ్మీకి తీసుకున్నా. ఇవి ఉంటాయి ఇక చౌకమ్మల ఏ అన్నీ తీసుకున్నా. ఇక మా బ్రో అయితే అద్దాలే తీస్తలేడు. ఇక మొత్తం మోడల్ లెక్క. వీడియో విని ఓవర్ యాక్షన్. నన్ను వీడియోలో చూపి సాగు కొడుతుండు. ఇగో చూడరా, ఈ క్లేశాలు ఉంటాయి మనోళ్ళవి. ఇక ఇంకోటి వస్తాడు, వీడియో పెద్ద డేంజర్ క్యాండిడేట్ అన్నట్టు. ఇక చూడు, హాయ్ గాయ్స్ అనరా. హాయ్ అనద్దు, హాయ్ గాయ్స్ అనాలి. క్రేజీ ఉంది, మస్తు ఉంది బీచ్. ఇగో సోమనాథ్ దగ్గర కూడా ఎట్లా అంటే ఏం లేదు, రష్ గిష్ ఏం లేదు. తిరుపతి లెక్క ఫుల్ లైన్ నిల్చుండు అట్లేం ఉండదు. 3 గంటలు లేదు, 2 గంటలు లేదు, జస్ట్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది. మీ కపుల్స్ పెద్ద ఫ్యామిలీస్ వచ్చినా కానీ ఏం కాదు.
మేమైతే 2 సార్లు దర్శనం చేసుకున్నాము. క్రేజీ ఫీలింగ్. ఇగో చూడు ఇక్కడ చిన్నపిల్లగాడు ఎట్లా 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 పోతుండో మస్తు ఉంది. ఒక ఇక ఫ్యామిలీస్కి ఎంజాయ్మెంట్ మాత్రం క్రేజీ. ఇది ఒక హెవెన్ అనుకో. ఇక సోమనాథ్ అయితే మంచిగా బీచ్లు ఉంటాయి, 2-3 గుళ్ళు ఉంటాయి. ఇక్కడనే దగ్గర ద్వారకా, రేపు ద్వారకా పోతున్నాం. ఈ ట్రిప్ వేసిర్రు అనుకో మీరు క్రేజీగా. సోమనాథ్ నుంచి ద్వారకా పోయే రూట్లో ఒక దాబా దగ్గర ఆపిర్రు. ఇగో కొత్త తెలుగన్న కలిసిండు వైజాగ్ నుంచి. ఇక్కడ తింటున్నాం 130 రూపీస్కి ఏమో ప్లేట్ ఏమేమో పెట్టిర్రు. ప్లేట్ల ఏమో బాజర్కా రోటీ అట. మనోడు తిని ట్రై చేసి చెప్తాడు. తింటున్నాడు. బాగుందా అంటే మన రోటీలకు దానికి డిఫరెన్స్ ఏంటన్నట్టు? అంతేనా? ద్వారకా వచ్చినాం. మొత్తానికి అయితే షాపింగ్ అయితే డ్రెస్సులు ఇస్సులు జోరుదారు ఉన్నాయి. క్రేజీ. ఇగో ముందట అది జెండా మారుస్తున్నారు చూడండి మన టెంపుల్ పైన. ఇట్లా డైలీ 2 times మారుస్తారంట జెండా. చూడండి అందరు దానికోసమే చూస్తున్నారు. ఇప్పుడే అయిపోయింది ద్వారకాలో దర్శనం. దర్శనం మాత్రం మాకు ఎంత లక్ అంటే కరెక్ట్ 6 అప్పుడే పోయినాం మేము. క్రేజీ ఉండే అది ఫీలింగు వేరే లెవెల్. మళ్ళీ రాదు. ఎప్పుడైనా కానీ మీరు కూడా అట్లనే ప్లాన్ చేసుకోండి. కరెక్ట్ 6 అటెండ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఆ సౌండ్స్కి మొత్తం ఇట్లా గూస్ బంప్స్ ఫీలింగ్. కరెక్ట్ ఎట్లా అంటే బయట ధ్వజం చేంజ్ చేస్తారు జెండా. ఆ జెండా చేంజ్ చేసేటతోటి మాకు అనిపించింది. ఆ చేంజ్ చేసిండ్రు కరెక్ట్. మేము అప్పుడే లోపలికి పోయినాం. అందరూ కృష్ణ కృష్ణ అని మొత్తుకుండు, రాధే రాధే అని మొత్తుకుండు. క్రేజీ. ద్వారకా దర్శనం అయిపోతోటి ఇక్కడ నాగేశ్వరం జ్యోతిర్లింగంకి వచ్చినాం. చూడండి అక్కడ మందిర్ కనిపిస్తుంది కదా, నాగేశ్వర జ్యోతిర్లింగ్. దర్శనం చేసుకోవడానికి పోతున్నాం నాగేశ్వర్ దగ్గరికి. మొత్తుకుంటే రిప్లై అవుతారో చదువుతాం అందరూ ఒకసారి. హలో 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 హలో. లేక్ కనిపిస్తుందా? ఇది గోపి లేక్ అంట. ఇక్కడనే మన కృష్ణుడు రాసలీలలు చేశాడంట. ఈ చెట్టు మీదనే కూర్చొని రాసలీలలు చేశాడంట. ఈ నది నుంచి వెళ్ళి గోపీచందన్ వస్తాయంట. ఇప్పుడు అందరూ ఇస్కాన్లో పెట్టుకుంటారు చూసింటాం ఇట్లా నామాలు అవన్నీ దీంట్లో నుంచి వస్తాయంట. నేను గోపీచందన్ తీసుకున్నా. రుక్మిణీదేవి మందిర్కి వచ్చినాం. ఇది కూడా ద్వారకా దగ్గరనే ఉంటుంది. ఇది కూడా చూసుకోండి మీరు ఒకవేళ వచ్చేది ఉంటే. రుక్మిణీదేవి అంటే తెలుసు కదా, కృష్ణుని భార్య. ఆ మందిర్ అన్నట్టు. హాయ్ గైస్, మొత్తానికైతే అయిపోయింది మా వ్లాగు. ఇగో అహ్మదాబాద్కి వచ్చినాం. ఇటుకెళ్ళి రిటర్న్ ట్రైన్ ఉన్నది మా నేటివ్ ప్లేస్ మంచిర్యాలకి. ఇక ఫుడ్ తిందామని బయటికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ అహ్మదాబాద్కి మొత్తం ఏడ పడతాడు అడుగున గుట్కా షాపులు ఉన్నాయి కానీ ఫుడ్ షాపులు అయితే లేవు. ఇక గిట్కే వచ్చినాం. కొంచెం చోలే భటూరే అని ఏమో ఉండే. నోట్లో గుట్కా కాదు, చాక్లెట్. ఇగో కింద ఏడ చూసినా కానీ మొత్తం గుట్కాలే అన్నట్టు. ఇగో బస్ వస్తుందా,
బస్సు పక్కకు ఉండొద్దు, బస్సు ఎప్పుడైనా పోయినా పక్కకు ఉండొద్దు, కిటికీలకి వెళ్ళి ఉంచుతారు, పుసుకొని ఉంచుతారు, బుగ్గలు అవుతారు. ముందే చెప్తున్నా, ఇంతకు నా ముంగడు ఉంచిండు వాడు పుసుక్కని. డేంజర్ ఉన్నది, జాగ్రత్త ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుజరాత్ కాస్తే. ఫ్రెండ్స్ ఇంకో బస్సు వస్తుంది. అన్న ఉంచకండి అన్న. ఇట్లా ఇక అమ్మాయిలు అన్నయ్య చూస్తారు, లాగా తీస్తా అంటే హ్యాండ్సమ్ కదా మనం మాడాలి. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, లైకింగ్ అండ్ ఎవ్రీథింగ్. Shiva 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 Shiva